Hello friends, very good evening and welcome to our YouTube channel SDK Talks. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులకైతే ఒక అదిరిపోయే శుభవార్త. వాస్తవంగా ఈ పెన్షన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు వేరే ప్రాంతాల్లో ఉన్నా కానీ ప్రతి నెల పెన్షన్ తీసుకోవడానికి తన సొంత ఊరికి అయితే రావాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వేరే ఊర్లలో నివసిస్తున్నా కానీ వేరే ఊర్లలో పని నిమిత్తం అంటే కూలి నిమిత్తం ఇక్కడ వెళ్ళిన వారు ప్రతి నెల పెన్షన్ కోసం సొంత ఊరికి వచ్చి తమ యొక్క బయోమెట్రిక్ పెట్టి పెన్షన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెన్షన్ల బదిలీ అనే ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. పెన్షన్ ట్రాన్స్ఫర్స్. సో ఎవరైతే ఆ సొంత ఊర్లలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో అక్కడ మనకి పలానా ప్లేస్లో నేను ఉంటున్నాను, అక్కడ సంబంధించి సచివాలయము అక్కడ సంబంధించి అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఇక్కడ నుండి అంటే ఎక్కడైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అక్కడి నుంచి ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో అక్కడికి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత అంటే కొంతమంది డౌట్ రావచ్చు, అది అంటే అక్కడ పర్మనెంట్ కాదు కదా, మళ్ళీ వేరే ప్లేస్కి ఇట్లా వెళ్తామని చెప్పి కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి ట్రాన్స్ఫర్ అంటే సచివాలయానికి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకుంటే ప్రతి నెల ఆయా ప్రాంతాల్లో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పెన్షన్లు అయితే తీసుకోవచ్చు. ఇది నిజంగా లబ్ధిదారులకి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ సపోజ్గా ఏపీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా హైదరాబాద్లో ఉంటుంటే హైదరాబాద్ నుంచి పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల ఏపీకి అయితే రావాల్సి వస్తుంది. అంటే ఈ రానుపోను రాకలకే వాళ్ళ యొక్క పెన్షన్ డబ్బులు అయిపోతాయి. సో ఇదంతా ప్రభుత్వం గమనించి పెన్షన్ బదిలీ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. వీటిపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.